హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు వీడియోలో చిన్న వ్లాగ్ అండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను అనమాట. ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అండి ఇది. మన విజయవాడలో ఇనాగ్రేట్ చేశారనమాట. ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఒకసారి అయితే ఇది విజిట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో మొత్తం చూసి నేను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది. మెయిన్ రోడ్ అయితే ఎంట్రీ లేదండి. మెయిన్ గేట్ అయితే ఎంట్రీ లేదు. మనకి ఇట్లాగా రైట్ సైడ్ అయితే వచ్చేసేయాలి లోపలికి. ఇక్కడ వచ్చి మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. మీకు ప్రతిదీ కూడా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి అయితే వచ్చేసాం మనము. పార్కింగ్ ప్లేస్ అది చాలా బాగా ఇచ్చాడండి. బైక్ అయితే 10 రూపీస్ అనమాట. ఇక్కడైతే బైక్ పార్క్ చేసి మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. చాలా విశాలంగానే ఉంది. ఈవెన్ కార్ అయినా సరే మనం ఇక్కడ పార్క్ చేసుకోవడానికి విశాలంగానే ఉంది. చాలా బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి బందర్ రోడ్ వైపు నుంచి అయితే లేదండి ఎంట్రన్స్. ఇలా రైట్ సైడ్కి అయితే వచ్చేసి ఈ గేట్లో నుంచి రావాలి నేను చూపించినట్లుగా. ఇదిగోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే 125 ఫీట్ అంటే 125 అడుగుల విగ్రహం అండి. చాలా పెద్ద విగ్రహం అనమాట. లోపలైతే మీరు నిజంగా ఊహించలేనివి చాలా చూపిస్తానండి. నేనైతే 404 కోట్లు అయితే ఖర్చు అయిందంట దీనికైతే. మీకు ఇక్కడ అన్నీ కూడా డైరెక్షన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే ఈ వీడియోలో. టికెట్ ఓన్లీ 5 రూపీసేనండి. చాలా ది బెస్ట్ అన్నమాట మనకి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు మీరైతే. చక్కగా లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళండి. చక్కగా ఈవినింగ్ టైం లోపే వెళ్ళండి. చక్కగా మనకి లైటింగ్ అది చాలా బాగుంటుంది. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా మెమరబుల్ అండి. చాలా చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన అంబేద్కర్ జీవిత చరిత్ర అయితే తెలుగులో చాలా బాగా చూపించారండి. మినీ థియేటర్ కూడా ఉంది మనకి. డిజిటల్ మ్యూజియం ఉంది. అలాగే వాటర్ ఫౌంటైన్స్ మీకు ఇప్పుడు చూపిస్తుంది 6 o'clock అలాగండి నేను చూపించేది. కానీ మీకు ఆఫ్టర్ 7 తర్వాత కూడా మీకు అంతా కూడా లైటింగ్స్, ఫౌంటైన్స్ అన్నీ కూడా చూపిస్తాను. మీకు గార్డెనింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. చాలా చాలా బాగా కట్టారనమాట. పెద్దలకైతే 5 రూపీస్ అండి. చిన్నపిల్లలకు కూడా 5 రూపీసే. ఎంట్రీ అయితే 5 రూపీసే. ఇదిగోండి డైరెక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడైతే టికెట్ కౌంటర్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. ఐ హోప్ మీకు కూడా చాలా బాగా నచ్చుద్దండి. తప్పకుండా వెళ్ళండి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. మళ్ళా వెళ్ళాలనిపిస్తుంది. చాలా విశాలంగా ఉందండి. ఇదిగోండి గార్డెనింగ్ అయితే మీకు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుందన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే ఇదంతా గార్డెనింగ్ మనం కూర్చోడానికి చాలా విశాలంగా ఉంది. ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు మనం చక్కగా. ఆఫ్టర్ లైట్లు వేసిన తర్వాత కూడా నేను చూపిస్తానండి మీకు. చాలా చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే డే టైంలో చూడండి ఒకసారి వీడియో అయితే. మేము వెళ్ళింది 6 to 8:30 వరకు. మ్యాక్సిమం మీరు ఒక 3 hours స్పెండ్ చేయాలండి. మొత్తం విశాలంగా చక్క అంతా చూసుకొని వీడియో తీసుకోవాలన్నా మొత్తం చూడాలన్నా 3 hours టైం అయితే కంపల్సరీ పడుతుందండి. ఆయన బయోగ్రఫీ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట లోపల మ్యూజియంలో. చాలా చాలా బాగా కట్టారండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే 1891లో పుట్టారండి. 1956లో స్వర్గస్థులు అయ్యారనమాట. 65 years ఆయన జీవించారు. సో ఆయన ఏమైతే చేశారో మన దేశానికి అంతా కూడా బయోగ్రఫీ అయితే లోపల మ్యూజియంలో చూపిస్తానండి. విహార మినీ థియేటర్ కూడా ఉంది. అలాగే మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది 2024 19th January అండి. స్టాచ్యూ వచ్చి 125 feet అనమాట. చాలా చాలా బాగుంటుంది. హోప్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరైతే తప్పకుండా ఈ వీడియో చూసి కంపల్సరీ వెళ్ళండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అదిగోండి మన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్యామిలీ పార్క్. నాకైతే బాగా నచ్చింది.
లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఆయన గురించి బయోగ్రఫీ అయితే మీకు చూపిస్తాను. మొత్తం అంతా కూడా సీనరీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇలాగా మీకు ఒకసారి చూపించేసి అవుట్కట్స్ అంతా కూడా మీకు ఒకసారి ఐడియా ఉంటే దాన్ని బట్టి మీరు కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఐడియా అంటూ ఉండాలి కదా, అందుకే నేను ఈ వీడియో తీశాను. నాకే తెలియదు ఇంత బాగుంటుందండి. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి అయితే మొత్తం వీడియో చూడండి. ఫ్లవర్స్ కానీ గార్డెనింగ్ కానీ, తర్వాత ఆఫ్టర్ 7 o'clock తర్వాత వాటర్ ఫౌంటైన్స్ అయితే వేశారండి. చాలా చాలా బాగుంది. మాకు రాబుద్ది కాలేదు. సో 1 hour అట్లాగా 2-3 hours అక్కడే ఉండిపోయాం అనమాట. ఇప్పుడైతే ఇంకా వేయలేదు, ఇంకా చాలామంది రావాలి, ఇంకా ఎక్కువ మంది రాలేదు ఈ టైంలో. అయితే చాలా ఎండాకాలంలో కదా నేను తీసింది, 4 days అయిందండి నేను ఇది వీడియో తీసి. మంచి ఎండాకాలంలో తీసాను అనమాట. సో ఇంకా ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఇలాగా లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళిపోతే ఆయన గురించి బయోగ్రఫీ అయితే చక్కగా సీనరీస్ రూపంలో చూపిస్తారండి. మొత్తం అంతా చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి, మీరు కూడా
తారా మినీ థియేటర్ అనమాట. ఇక్కడ గురించి ఆయన గురించి బయోగ్రఫీ అంతా కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగోండి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
చూసారా, నెహ్రూ గారితో అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ అలా కళ్ళకు కట్టినట్టుగా ఎంత బాగా డిజైన్ చేశారు. అసలు నిజంగా మనుషులు అక్కడ నిజంగా సజీవంగా ఉన్నట్టు ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, చాలా బాగుంది. సెల్ఫీలు దిగేవాళ్ళు దిగుతున్నారు, వీడియోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా రష్గా అయితే ఉందండి. ఆఫ్టర్ 6 o'clock తర్వాత చాలా రష్ అయిపోయింది అన్నమాట. కానీ ఎంతమంది వచ్చినా కూడా హోప్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అంత విశాలంగా ఉందండి, చాలా బాగుంది. మినీ థియేటర్లో నుంచి బయటకు వచ్చేస్తున్నామండి. ఇదిగోండి, ఆఫ్టర్ 7 o'clock తర్వాత మీకు ఫౌంటైన్స్ అంతా కూడా సీనరీ చూపిస్తానన్నాను కదా. వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా చాలా బాగుందన్నమాట. నేను ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే తీశాను, ఆల్రెడీ పెట్టాను అనమాట. నాకు అక్కడే ఉండాలనిపించింది కొంతసేపు, అలాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నేను, మా అబ్బాయి, మా వారు, మేము ముగ్గురు ఫ్యామిలీతో వచ్చామండి. హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని తీసుకెళ్ళామన్నమాట.
సో మినీ థియేటర్ లోపలికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ అయితే చూపించాను కదా, ఇది వచ్చి రైట్ సైడ్ అండి. హాఫ్ పార్ట్ అయితే చూశారు, ఇది వచ్చి రైట్ సైడ్ అనమాట. ఇలా మొత్తం అంతా కూడా ఇట్లాగే సీనరీస్ అంతా కూడా పెట్టారనమాట. కళ్ళకు కట్టినట్టుగా ఆయన బయోగ్రఫీ అంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా పెట్టారండి. చాలా బాగుంది. సో చెప్పాను కదా, ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, అలాగే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇదంతా కూడా అదేనండి, మీకు అంతా కూడా చూపిస్తున్నాను. లైటింగ్లో ఇంకా వండర్ఫుల్గా ఉంది. సో అటు సైడ్ అంతా కూడా మీకు చూపించేసి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. మ్యాక్సిమం ఈ వీడియోలో అంతా కూడా నేను కవర్ చేశానండి. మీకు మొత్తం ఒకసారి వీడియో మొత్తం ఫుల్గా చూస్తేనే వాట్ ఈజ్ వాట్, అసలు అక్కడ ఏమైతే ఉన్నాయో అనేది ఈ వీడియోలో చూసుకోవచ్చు. మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలామంది కూడా చూసి తప్పకుండా ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క ఇండియన్ మనం కంపల్సరీ వెళ్ళాలండి, తెలుసుకోవాలి ఆయన గురించి. మామూలు వ్యక్తి కాదు కదా, అందుకని తప్పకుండా ఆయన గురించి అయితే మన పిల్లలకి కూడా చెప్పాలండి, చూపించి తప్పకుండా వెళ్ళండి. చాలా దగ్గరే కదా, విజయవాడలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్తారు. అలాగే మనకు ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. కంపల్సరీ హాలిడేస్ అయినా, సాటర్డే సండే అయినా అట్లాగా వీలు కుదిరినప్పుడు తీసుకెళ్ళండి. మీ పిల్లలను కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వావ్, చాలా బాగుంది కదా. నైట్ టైము చాలా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, వాటర్ ఫౌంటైన్స్, ప్లాంట్స్, ఆ గ్రీనరీ. వావ్, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. చాలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చండి. ఫ్యామిలీస్ చక్కగా ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. గ్రీనరీ అంతా కూడా బాగుంది. అదిగోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చాలా చాలా బాగా, చాలా చాలా బాగుందండి. నేను ప్రకాశం బ్యారేజ్ వైపు అటువైపు వెళ్ళినప్పుడు కూడా అంత దూరంలో నుంచి కూడా చాలా బాగా కనిపించిందండి స్టాచ్యూ అయితే. సూపర్ అంటే సూపర్ ఉందండి. కలర్స్ వేరియేషన్ చూస్తున్నారు కదా, గ్రీన్, బ్లూ, రెడ్, వైట్. సూపర్. ఇక్కడైతే ఒక షార్ట్ అయితే తీసుకున్నాను నేను. సో ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు చక్కగా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టుకోవచ్చు. యూట్యూబ్ నాకులాగా వీడియోస్, ఫొటోస్ తీసుకోవచ్చండి. యూట్యూబర్స్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. 3 hours అయితే నాకైతే టైం పట్టిందండి. అందుకే వీడియో మొత్తం కవర్ చేయడానికి 1/2 hour టైం పట్టిందనమాట. ఎంత మ్యాక్స్ టు మ్యాక్స్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా కూడా నాకు ఈ 1/2 hour అయితే పట్టిందండి. మీకు ఈ వీడియోలో అయితే మొత్తం చూపిద్దామన్న క్యూరియాసిటీ అయితే ఉందండి, అందుకని ఎంత టైం పట్టిందనమాట. ఎడిటింగ్ కూడా చాలా టైం తీసుకుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అని ఇలాగే సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఐ హోప్ మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎక్కువ లైక్స్ ఇస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి, అదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇదిగోండి మిడిల్, ఇది వచ్చి మిడిల్లో అన్నమాట ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. అటు ఇటు పీకాక్స్ అనమాట. సూపర్ ఉంది కదా అసలు సీనరీ. వావ్, వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. ఈ గ్రీనరీ కానీ, ఆ లైటింగ్స్ కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. సూపర్. జై హింద్. ఇప్పుడు వరకు నా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీ విజయ ఛానల్ విజయలక్ష్మి. బై ఫ్రెండ్స్.